హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. దాక్షాయిని వెంటనే రేవంత్కి ఫోన్ చేసి మీడియాకి ఈ విషయం ఎలా తెలిసింది అని అడిగింది. అప్పటికే మీ బావగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడు మీ బావగారికి ఎలా ఉంది అంటూ రేవంత్కి తెలిసిన చాలామంది కూడా రేవంత్కి ఫోన్ చేసి రాజేంద్ర గురించి అడుగుతూనే ఉన్నారు. రేవంత్కే విషయం క్లారిటీగా తెలియకపోవటంతో వాళ్ళందరికీ ఏమని చెప్తాడు. ఇక చేసేది ఏమీ లేక, ఇవన్నీ ఇప్పుడు మేము మీ అందరికీ చెప్పే పొజిషన్లో లేము, ప్లీజ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అంటూ ఒక్క మాటతో ఫోన్ కట్ చేస్తున్నారు. కరెక్ట్గా అప్పుడే దాక్షాయిని ఫోన్ చేయటంతో హలో దాక్షాయిని అని అన్నాడు రేవంత్. దాక్షాయిని ఎలా మ్యాటర్ మీరు బయటకు చెప్పారు అని అడగటంతో ఎలా తెలిసిందో మాకు కూడా తెలియటం లేదు. వాళ్ళు మీడియాలో వేస్తున్న మాటలు అన్నీ కూడా మేము మీ దగ్గర నుంచి ఇంటికి వస్తున్నప్పుడు కారులో మాట్లాడుకున్నవి. ఎవరైనా విన్నారో ఏమో ఆ మాటలని రికార్డ్ చేసుకొని ఇలా న్యూస్ పబ్లిష్ చేస్తున్నట్లుగా ఉంది. మాకేమీ అర్థం కావటం లేదు. మేమైతే కావాలి అని ఏమీ చెయ్యలేదు అని తమ వల్ల న్యూస్ బయటకు తెలిసింది అని దాక్షాయిని ఫీల్ అవుతుందేమో, వాళ్ళు బయటకు చెప్పకూడదు అనుకున్నారేమో అని అనుకుంటూ తను అపాలజీ చెప్పాడు రేవంత్. అవునా, సర్లే మీరేమీ కంగారు పడకండి, రుద్ర నిద్ర లేచిన తరువాత చూసుకుంటాడు అని దాక్షాయిని ఫోన్ పెట్టేసింది. ఇదేంటండి, మనం మాట్లాడుకున్న మాటలు ఈ మీడియా వాళ్ళకి ఎలా తెలిసాయి అని వింతగా గడ్డం కింద చేతులు పెట్టుకొని అడిగింది రేవతి. బయట లోకం గురించి పెద్దగా తెలియని ఆమె. గోడకి చెవులు ఉంటాయంటారు కదా, అలానే మనం మాట్లాడుకుంటుంది ట్రాఫిక్ జామ్ దగ్గర కదా, అక్కడ ఎవరైనా విని రికార్డ్ చేశారేమో, మనమేమో చుట్టూ చూసుకోలేదు కదా. సర్లే, ఈ విషయం రుద్ర చూసుకుంటాడు, నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, వదిలేసాయి అని చెప్పి ఇద్దరూ కూడా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పటికే చాలామంది ఫోన్ చేసి రాజేంద్ర గురించి వాళ్ళని అడుగుతూనే ఉన్నారు. వాళ్లకు తెలియని ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసిన వాళ్ళకి ఏమని చెప్తారు, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశారు. నైట్ 8 గంటలు దాటిన తర్వాత ఆఫీస్లో నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు సీఎం గురించి తన ఆఫీస్ సెక్యూరిటీ మాట్లాడుకుంటూ ఉండటం విని ఏంటి మ్యాటర్ అని ఆ సెక్యూరిటీ వాళ్ళని అడిగాడు నేత్ర. వాళ్ళు సీఎం గురించి ఇలా న్యూస్ బయట సర్క్యులేట్ అవుతుంది అని చెప్పటంతో అవునా, నాకు తెలియకుండా రుద్ర బయటికి ఎప్పుడు ఈ న్యూస్ని స్ప్రెడ్ చేశాడు అని అనుకుంటూనే రుద్రకి ఫోన్ చేశాడు నేత్ర. అప్పటికి ఇంకా నిద్ర లేవని రుద్ర ఫోన్ యష్మి లిఫ్ట్ చేసి హలో నేత్ర అని పలికింది. యష్మి, నేను విన్నది అంతా నిజమేనా? రాజేంద్ర గురించి న్యూస్ బయటకు ఎలా వచ్చింది, ఎవరు చెప్పారు, అసలు ఇదంతా రుద్ర ఎప్పుడు చేశాడు, నేను అడిగితేనేమో ఏమీ చెప్పలేదు అని అడిగాడు నేత్ర. ఎవరు చెప్పారో మాకు తెలియదు, కానీ వాళ్ళకు న్యూస్ మాత్రం లీక్ అయిపోయింది అని అన్నది యష్మి. అవునా, మరి ఇప్పుడు రుద్ర ఏం చేస్తున్నాడు అని నేత్ర కంగారుగా అడిగితే ఏమీ చేయటం లేదు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నువ్వు మరొకసారి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు. అయినా ఈరోజు కాకపోతే రేపైనా ఈ నిజం అనేది బయటకు తెలియాల్సిందే కదా, ఎన్ని రోజులని బయటకు తెలియకుండా దాచిపెట్టుకుని ఉండగలరు. నువ్వేమీ కంగారు పడకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పి మరో మాట మాట్లాడే ఛాన్స్ నేత్రకి కూడా ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేసింది యష్మి. హలో హలో అని నేత్ర మాట్లాడుతున్నా ఫోన్ కట్ అయిపోయింది. ఈ యష్మి ఏమో తనకేమీ పట్టనట్లుగా ఇలా మాట్లాడుతుందేంటి? అమ్మో, వాడు నిద్రలేస్తే రుద్రుడవుతాడేమో అని అనుకుంటూ సర్లే, వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో నాకెందుకు అని అనుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు నేత్ర. రాజేంద్రకి ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా మీ నాన్నకు కూడా ఏదో ఒకటి జరిగే ఉంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పండి, మీ నాన్న నిన్నటి నుంచి ఇంటికి రాకపోయేసరికి నాకు కంగారుగా ఉంది అని సాత్వికతో ఒక రకమైన గొడవకే దిగి మరీ అడుగుతుంది రమ్య. అబ్బా అమ్మ, నాకేమీ తెలియదే, అయినా తెలియదు అని చెప్తున్నా కూడా నువ్వు నన్ను అడిగితే నేనేమని చెప్పగలను నీకు? అయినా నీ మొగుడు గురించి నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది, నువ్వే తెలుసుకో నీ మొగుడు గురించి అని అసహనంగా చెప్తుంది సాత్విక.
నిజంగానే వాళ్ళు ఎవ్వరి గురించి ఏమీ తెలియని మహేంద్ర మాత్రం అయోమయంగా వాళ్ళ మాటలను వింటూ ఉన్నాడు. దాక్షాయినికి ఫోన్ చేస్తే, నిజమే, ఇంకా న్యూస్ మేము బయటకు చెప్పలేదు. హాస్పిటల్ పేరు కూడా మీకు ఇప్పుడే చెప్పలేను. మహేంద్ర, నన్ను ఏమీ అనుకోవద్దు అని ఒక్క మాట చెప్పి ఫోన్ కట్ చేస్తుంది దాక్షాయిని. ఎందుకంటే తనకే తెలియదు ఏ హాస్పిటల్లో ఉన్నారు అనేది, రుద్ర నిద్రలేసి చెప్తే తప్ప. ఇక మహేంద్ర కూడా ఎక్కువగా ఆమెను అడిగి ఇబ్బంది పెట్టకుండా సైలెంట్ అయిపోయాడు. రాహుల్ గురించి తనకు కూడా ఏమీ తెలియదు. అందుకే రమ్య అలా తన భర్త గురించి బాధపడుతుంటే ఏమీ చెప్పలేక మౌనంగా ఉన్నాడు. నిజంగానే రాహుల్కి ఏదైనా జరిగిందా, లేదంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళాడో అని అనుకుంటూ. నేత్ర ఇంటికి వచ్చేసరికి కూడా రమ్య సాత్వికను రాహుల్ గురించి అడగటం, సాత్విక నాకేమీ తెలియదు అని సాగదీసే సీరియల్లా వాళ్ళిద్దరి మధ్య జరుగుతూనే ఉంది. అబ్బా, ఇంట్లో వీళ్ళ గొడవ మొదలైపోయింది. ఇక ఈ అత్త ఇప్పుడు నన్ను తగులుకుంటుంది. మామ ఎక్కడ ఉన్నాడ్రా అంటూ. నేనేమి సమాధానం చెప్పాలరా బాబోయ్ అని అనుకుంటూనే ఇంటి లోపలికి అడుగుపెట్టాడు. తను అనుకున్నట్లుగానే నేత్ర ఇంటి లోపలికి వచ్చిన మరుక్షణం రమ్య నేత్ర దగ్గరకు వచ్చి రాహుల్ గురించి అడిగింది. నాకేమీ తెలియదు అత్తయ్య, అయినా మామ ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా ఎలా చెప్తాడు? చెప్తే గిప్తే నీకే కదా చెప్పేది, నాకు తెలియదు అని సింపుల్గా చెప్పాడు. మీకు తెలియకుండా ఎలా ఉంటుందిరా, ఏదో ఒకటి చేసి త్వరగా కనుక్కోండి అని సున్నితంగానే మాట్లాడింది రమ్య. సరే సరే అత్తయ్య, నేను కనుక్కుంటానులే, నువ్వేమీ మామ గురించి కంగారు పడద్దు అని నేత్ర చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. సాత్వికకి నువ్వు త్వరగా రూమ్కి రావే అని కళ్ళతోనే సైగ చేసి మరీ వెళ్ళిపోయాడు. సాత్విక తన తల్లిని పట్టించుకోకుండానే నేత్ర వెనకే వాళ్ళ రూమ్లోనికి వెళ్ళిపోయింది. రమ్య, నువ్వేమీ కంగారు పడద్దమ్మా, రాహుల్కి ఏమీ కాదు. అయినా వాడేమైనా చిన్న పిల్లాడా ఏంటి? ఏదైనా పని మీద బయటకు వెళ్ళాడేమో, వచ్చేస్తాడులే. నువ్వు ఇలా కంగారు పడుతుంటే ఎట్లా? నువ్వు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని మహేంద్ర అంటుంటే, ఎలా అన్నయ్య, ఎలా ఆలోచించకుండా ఉండేది? భర్త ఇంటికి రాకుండా ఉంటే కంగారు ఉంటుంది కదా. అసలు ఏమైందో ఏంటో నాకేమీ తెలియటం లేదు. నేత్రని అడిగితే వాడు కూడా నాకేమీ తెలియదత్త అంటున్నాడు. నాకేం చేయాలో కూడా తోచటం లేదు, కాళ్ళు చేతులు ఆడటం లేదన్నయ్య అంటూ మహేంద్ర పక్కనే బాధగా కూర్చుంది. ఏమీ కాదులేరా, ఎందుకని రాహుల్ గురించి అంత భయపడిపోతావు? ఖచ్చితంగా నీ దగ్గరకు తిరిగి వస్తాడు చూడు అని భరోసాగా ఆమె చేతిని పట్టుకొని అన్నారు మహేంద్ర. సాత్విక రూమ్లోనికి వచ్చిన వెంటనే, ఏంటే కింద మీ అమ్మ గోల అని అడిగాడు నేత్ర. ఏముంది, మా నాన్న కోసమే. నాన్న చేసింది మా అమ్మకు నేను నా నోటితో చెప్పలేక తెలియదు అని చెప్తున్నాను. కానీ అమ్మ మాత్రం చెప్పే వరకు వదిలిపెట్టేలా కనిపించలేదు. నువ్వు వచ్చేసరికి ఆ టాపిక్ అక్కడితో ఆగింది. లేకపోతే ఇంకొక 2 గంటలైనా అమ్మ అదే క్వశ్చన్, నాన్న ఎక్కడా అని నన్ను అడుగుతూ ఉండేది. నేను సేమ్ ఆన్సర్ రిపీట్ చేస్తూ ఉండేదాన్ని, నాకు తెలియదే బాబూ అని నీరసంగా అన్నది సాత్విక. అవునా, జరిగింది చెప్పకపోయావా అని నవ్వుతూ అన్నాడు నేత్ర. ఏం జరిగింది, ఏం చెప్పాలరా నాకు అని అప్పుడే వాళ్ళ రూమ్లోనికి ఎంటర్ అయ్యింది రమ్య. సాత్విక నేత ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ఆది అని తడబడుతూ ఉన్నారు, విషయం మాత్రం చెప్పకుండా. రేయ్, ఇంకా మీరెందుకురా నిజాన్ని నా దగ్గర దాస్తారు? అలా మీరు నిజాన్ని దాచాల్సిన అవసరం లేదు. నాకు రాజేంద్ర రాహుల్ ఇద్దరి గురించి నిజం తెలుసు అని అన్నది రమ్య. రమ్య మాట్లాడింది ఏంటో అర్థం కానట్లుగా నేత్ర సాత్విక ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళు కరెక్ట్గానే విన్నామా లేదా అన్నట్లుగా. ఏంట్రా, నేను అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పకుండా మీరిద్దరే చూసుకుంటున్నారేంటి? చెప్పండి అని అడిగింది రమ్య. అత్త, నువ్వు ఏం మాట్లాడుతున్నావో మాకైతే ఏమీ అర్థం కావటం లేదు. నీ దగ్గర మేమేమి నిజం దాచిపెట్టాము? నీ దగ్గర నిజం దాచిపెట్టాల్సిన అవసరం మాకేంటి? అయినా అంత సీక్రెట్గా నీకు తెలియని విషయాలు మాకు ఎలా తెలుస్తాయత్తా అని చాలా నార్మల్గా అన్నాడు నేత్ర. రేయ్, ఇక చాలరా, ఎన్నో రోజులుగా నేను మోసపోయాను, ఒప్పుకుంటానురా దానికి. కానీ ఇక పైన కూడా నేను అలా మోసపోవాలి అనుకోవటం లేదు. నాకు నీ మామ రాహుల్ గురించి, అలానే సీఎం రాజేంద్ర ఇద్దరి గురించి పూర్తిగా తెలుసు. అసలు నీ మామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, అసలు నీ మామ బ్రతికే ఉన్నాడా లేదా
ఆ విషయమైనా చెప్పండి, నాకు చాలు, అంతకు మించి మిమ్మల్ని ఫోర్స్ చెయ్యను అని నార్మల్గా అడుగుతూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంది రమ్య. అయ్యో అత్త, నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు. సీఎం అంకుల్ చాలా మంచివాడు కదా అని నేత్ర అంటూ ఉంటే, రేయ్ ఇక ఆపరా, ఇలాంటి మాటలు విని 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 విసిగెత్తిపోయాను. ఎంత మంచివాడో ఆ రాజేంద్ర కొడుకుని చంపాలి అని చూడటంలోనే నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా ఎందుకురా నా ముందు అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలి అని చూస్తారు అని తనకు నిజాన్ని తెలుసు అని క్లియర్గా తేట తెల్లం చేసేసింది రమ్య వాళ్ళకు అర్థమయ్యే విధంగా. సాత్వికకి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించి తన తల్లికి నిజం తెలుసు, ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అని రమ్య వైపే షాకింగ్ ఎక్స్ప్రెషన్తో చూసింది. నేత్ర కూడా అదే షాకింగ్ ఎక్స్ప్రెషన్తో రమ్యని చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎందుకు అలా షాక్ అయ్యారో అర్థం చేసుకున్న రమ్య, ఇంతకుముందు మీ మామయ్య మీద మాఫియా అటాక్ జరిగింది అని నువ్వు అన్నావు, గుర్తుందారా? అలానే మీ రాజేంద్ర అంకుల్, మీ మామయ్య ఇద్దరు కూడా ఒకేసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒకరేమో హార్ట్ అటాక్, మరొకరేమో బుల్లెట్ తగిలి. మీరు మాఫియా అంటూ మా అందరికీ కూడా బాగానే ఒక పిచ్చి కథ అల్లి చెప్పేశారు. మీడియాకి అలానే జనాలని నమ్మించారు. ఫస్ట్ నేను కూడా మీరు చెప్పింది నిజమని నమ్మానురా. ఎందుకంటే మీరు అంత రియలిస్టిక్గా చెప్పారు కదా. ఎందుకంటే దాని వెనక జరిగింది మాకు తెలియదు కదా. మరి నిజమని నమ్మక నేనేం చేస్తానులే. అందుకే నిజమని నమ్మేశాను. కానీ మా కన్న కూతురు ఇదిగో అంటూ సాత్విక వైపు వేలు పెట్టి చూపిస్తూ, కనీసం తండ్రికి బుల్లెట్ తగిలింది అన్న బాధ కూడా దీని కళ్ళల్లో నేను ఏ క్షణంలో కూడా అప్పుడు చూడలేదు. దీని కళ్ళల్లో నాకు కనిపించలేదు. ఏదో తెలియని వ్యక్తికి బుల్లెట్ తగిలితే అలా మనం బిహేవ్ చేస్తామో అలానే బిహేవ్ చేసింది. తన తండ్రి హాస్పిటల్లో ఉంటే చూడటానికి కూడా పెద్దగా వచ్చింది లేదు. అప్పుడే నాకు అనుమానం మొదలయ్యింది. కానీ రాహుల్ మరీ ఇంత చెడ్డవాడు అని మాత్రం అనుకోలేకపోయాను. సాత్వికకి తన తండ్రి అంటే ప్రాణం. అలాంటి తండ్రిని దూరం పెట్టింది అంటే ఆలోచించాలి కదా. ఇక సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఎవరికైనా ఏదైనా జరిగింది అంటే నువ్వు తట్టుకోలేవు నేత్ర. అది కూడా మన వాళ్ళు అయితే వెలవెలలాడిపోతావు. అటువంటిది మీ మామయ్య అలా హాస్పిటల్లో ఉంటే నువ్వు మీ మామయ్యను ఏమాత్రం పట్టించుకోకుండా కేర్లెస్గా నన్ను కూడా హాస్పిటల్లో ఉండకుండా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకో, హ్యాపీగా తిను అని నువ్వు మాట్లాడుతుంటే అప్పటి వరకు నాకు వచ్చిన అనుమానం బలపడింది. కానీ నా అనుమానాన్ని ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు. ఎందుకు మీ మామయ్యకు ఇలా జరిగితే నువ్వు సాత్విక ఇద్దరు ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారో నాకు ఎంత ఆలోచించినా కూడా అర్థం కాలేదు. ఎందుకంటే నాకేమీ నిజాలు తెలియదు కదా, అందుకే అర్థం కాలేదు. ఆ మాఫియా అటాక్ జరిగింది అన్న తర్వాత మీ మామయ్యలో కూడా చాలా మార్పు వచ్చింది. బిజినెస్ కొలాప్స్ అయిపోయింది. అంతకు ముందు వరకు బిజినెస్ నువ్వు చూసుకున్నావు, కానీ తర్వాత చూసుకోలేదు. మీ మామయ్యకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అంతకు ముందు నేను ఉన్నాను మామయ్య అంటూ నువ్వు దగ్గరుండి చూసుకునేవాడివి. కానీ బిజినెస్ పడిపోతుంది, నష్టాల్లోనికి వచ్చేస్తున్నావు. ఎక్కువగా నష్టపోతే నడి రోడ్డులోనికి వచ్చేస్తావు. ఉన్న బిజినెస్ అంతా కూడా అమ్ముకోవాలి అని నీకు తెలిసినా కూడా నువ్వు మీ మామయ్య గురించి పట్టించుకోలేదు. పట్టించుకోవాలి అని కూడా నువ్వు చేస్తున్నట్లు నాకు నువ్వు కనిపించలేదు. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలానే ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి. మీ మామయ్య చెడ్డవాడా, లేకపోతే మీ మీద ఆయనకు ఏమైనా కోపం ఉందా, లేదంటే మీకే ఆయన మీద కోపం ఉండి దూరం పెడుతున్నారా అని నాలో నాకే ఆలోచన మొదలయ్యింది. అప్పటి వరకు జరిగినవి అన్నీ కూడా నేను రివైండ్ చేసుకున్నాను. అప్పుడే ఒక్కొక్కటిగా లింక్ చేసుకుంటే అర్థమయ్యింది ఎక్కడో మీ మామయ్య తప్పు చేశాడు అని. దాక్షాయిని కానీ యష్మి కానీ ఎవరికి ఏది జరిగినా కూడా ఏమీ పట్టించుకోనట్లే చాలా కూల్గా ఉన్నాడు మీ మామయ్య. నార్మల్గా అయితే మన వాళ్ళకి ఇలా జరిగితే వాళ్ళకు అలా జరిగినప్పుడు మీ మామయ్య అలా ఎందుకు కూల్గా ఉంటున్నాడో నేను ఆలోచిస్తుంటే నాలో మరింత అనుమానం పెరిగింది. అలా ఒకరోజు నేను సాత్వికను డైరెక్ట్గా అడిగేద్దాం, విషయం ఏంటో తెలుసుకుందాం అని వచ్చాను. అప్పుడే మీ ఇంటి వంట మనిషి వనజ ఉంది కదా, తన ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను విన్నాను. తనని అడిగితే ఫస్ట్ విషయం ఏంటి అనేది నాకు చెప్పలేదు.
కానీ తర్వాత నేను ఎవరికీ చెప్పను. నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లమ్ రాదు అని చెప్తే అప్పుడు, అప్పుడు అసలు విషయాన్ని నాకు చెప్పింది. ఆ చెప్పిన మాటలు అన్నీ విని నేను తట్టుకోలేకపోయాను. అసలు ఇదంతా సాధ్యమేనా అన్న ఒక బ్రెయిన్‌లో ఆలోచన వచ్చింది. రాహుల్ అటువంటి వాడు అంటే నమ్మలేకపోయాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని వనజతో వాదించాను. కానీ వనజ ఎంత నమ్మకంగా చెప్పిందో తెలుసా? నేను చెప్పేది నిజం మేడం. కావాలి అంటే మీ కూతుర్ని అడగండి. మీ భర్త అలాంటి తప్పు చేస్తున్నాడు అని తెలిసి మీ ఇంటికి రాలేక నేత్ర గారిని పెళ్లి చేసుకొని ఈ ఇంటిలో అడుగుపెట్టింది. మీ కూతురు అడగండి చెప్తుంది అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పింది. అప్పుడు నాకు బల్బెలిగింది. అంటే సాత్వికకి తన తండ్రి గురించి నిజం ఎప్పుడో తెలిసి తన తండ్రి మీద కోపం చూపించింది. అలా తన తండ్రిని చూస్తూ ఇంటిలో ఉండలేక నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చేసింది. రాహుల్ కూడా సాత్వికతో కలిసి మాట్లాడి ఆమెను కాంప్రమైజ్ చేసే పనులు కూడా ఏమీ చెయ్యలేదు. ఆ తర్వాత ఒకరోజు అన్నయ్యకు తెలుసో ఏమో అని ఇండైరెక్ట్‌గా రాహుల్ గురించి, రాజేంద్ర గురించి నేను అడిగాను. కానీ అన్నయ్యకు ఏమీ తెలియదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు అనుకుంటున్నారు అని అప్పుడే అన్నయ్య మాటల్లో నాకు క్లియర్‌గా అర్థమైపోయింది. వాళ్ళిద్దరి గురించి గొప్పగా ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడుతుంటే. ఇక డైరెక్ట్‌గా అడిగి అన్నయ్యని ఇబ్బంది పెట్టకుండా సైలెంట్‌గా ఉన్నాను. ఎవరిని అడగాలో తెలియదు. అప్పుడే నాకు బయటకు వెళ్ళినప్పుడు సురేష్ కనిపించాడు. ఖచ్చితంగా సురేష్‌కి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. నాకు తెలిసిన విషయాలు అన్నీ చెప్పి అసలు ఏం జరుగుతుంది అని అడగటంతో సురేష్ నాకు అన్ని నిజాలు తెలిసాయి అని తెలిసి ఇక చెప్పటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు అనుకున్నాడో ఏంటో నాకు నిజాలు అన్నీ చెప్పాడు అని అన్నది రమ్య. నాకు అన్ని నిజాలు తెలిసిన తర్వాత కూడా ఏమీ తెలియనట్టు ఎప్పట్లా రాహుల్‌తోనే ఉన్నాను. పాపం పండితేనే ఆ దేవుడు శిక్ష వేస్తాడు అని నమ్మినదాన్ని. అందుకే ఆ రాహుల్ పాపం ఎప్పుడు పండుతుందా? ఎప్పుడు ఆ భగవంతుడు రాహుల్‌కి శిక్ష వేస్తాడా అని ప్రతిరోజు కూడా నేను ఎదురు చూస్తూనే ఉన్నాను అని అన్నది రమ్య.